తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు మళ్లీ బ్రేకులు పడ్డాయి. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అంటేనే 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్నట్టుగా జరుగుతుంది. ఇంతకు తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఎందుకు ఈ గందరగోళం? క్లైమాక్స్కు చేరుకుందనుకున్న విస్తరణకు బ్రేక్ ఎందుకు పడింది? జాతీయ నాయకత్వం సిఫారసు, పీసీసీ రికమెండేషన్, ముఖ్యమంత్రి లాబియింగ్ ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా కొనసాగుతుందా? మంత్రివర్గ విస్తరణపై ప్రభుత్వ వర్గాల్లో, పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది? తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు బ్రేకులు. రాహుల్ నుంచి రేవంత్ కు రాని పిలుపు. ఆచితూచి అడుగులు వేస్తున్న అధిష్టానం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఆశలు చిగురించాయి. అంతలోనే ఆవిరైపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేశారు. మంత్రివర్గ విస్తరణ పూర్తవుతోందని అందరూ భావించారు. ఏకంగా మంత్రివర్గ విస్తరణపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ కూడా అయ్యారు. స్వయంగా కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డిని ఢిల్లీలోనే ఉండాలి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి మంత్రివర్గ విస్తరణపైన చర్చించాలని సూచించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే 2 రోజుల పాటు ఉన్నారు. రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ రాహుల్ దగ్గర నుంచి రేవంత్ రెడ్డికి పిలుపు రాలేదు. కేవలం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు మాత్రమే పిలుపు వచ్చింది. దాదాపు గంటసేపు పైగా కేసీ వేణుగోపాల్, మహేష్ కుమార్ గౌడ్, రాహుల్ గాంధీ మంత్రివర్గ విస్తరణపైన చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా రాహుల్ గాంధీ నుంచి పిలుపు వస్తుందని అందరూ భావించినా సీఎం రేవంత్ రెడ్డికి పిలుపు రాకపోవడంతో అందరూ కంగుతిన్నారు. రాహుల్ గాంధీతో సమావేశం అనంతరం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార నివాసానికి వెళ్లారు. రాహుల్ గాంధీతో చర్చలు సారాంశాన్ని వివరించారు. అయితే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అందుబాటులోనే లేనందున మరోసారి ఈ నెల 30న ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ముఖ్య నాయకులందరూ ఢిల్లీ రావాలని ఏఐసీసీ ఆదేశించినట్లు సమాచారం. అయితే ప్రధానంగా కేబినెట్ విస్తరణలో ఎవరెవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరిని తీసుకోవాలి, ఏ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, జాతీయ నాయకత్వం సిఫారసు ఏ విధంగా ఉంది అనే అంశాలన్నింటినీ కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు పార్టీ జాతీయ నాయకత్వం చెప్పినట్లు తెలుస్తోంది. అయితే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రివర్గ విస్తరణలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏఐసీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని కోరినట్లు సమాచారం. కేబినెట్ విస్తరణకు ప్రధాన నేతల అభిప్రాయాలే అడ్డంకిగా ఉన్నాయని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ముఖ్యంగా పీసీసీ చీఫ్ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖంగా 2 పేర్లను సిఫారసు చేస్తూ వారికి కేబినెట్లో చోటు కల్పించాలని ముమ్మర ప్రయత్నం చేస్తున్నాడట. మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఎవరెవరికి కేబినెట్లో బెర్తులు కన్ఫర్మ్ చేస్తే ప్రభుత్వానికి, పార్టీకి బలం చేకూరుతుందో తమ వద్ద నివేదిక ఉందని పీసీసీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకమాండ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందట. దీంతో జాతీయ నాయకత్వం ఆలోచన ఒక రకంగా, పీసీసీ ఆలోచన ఇంకో రకంగా, సీఎం రేవంత్ రెడ్డి విధానం ఇంకో రకంగా ఉండటంతో ఎవరెవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలో తెలియక తికమక పడుతున్నారట. మంత్రివర్గంలో ఉన్నవి కేవలం 6 ఖాళీలు మాత్రమే. అయితే పోటీ పడుతున్న వారు డజన్కు పైగా ఉన్నారు. దీంతో కేబినెట్ విస్తరణ అనేది అత్యంత క్లిష్టంగా మారింది. ఎవరికి మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత కల్పించాలి, ఒకవేళ మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత దక్కని నేతలను ఏ రకంగా బుజ్జగించాలి అనే సతమతంలో కాంగ్రెస్ పడిందట. కేబినెట్ విస్తరణ చేస్తే ముందు నుయ్యి వెనుక కొయ్యిలాగా హస్తం పార్టీ సిచ్యువేషన్ మారనుంది. ఒకవేళ మంత్రివర్గ విస్తరణపైన తీవ్ర ఆశలు పెట్టుకున్న నేతలకు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోతే పార్టీని, ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే విధంగా వారి అడుగులు ఉండబోతున్నాయి అనే సంకేతాలు జాతీయ నాయకత్వానికి ఉన్నాయని తెలుస్తోంది. అందుకే మంత్రివర్గ విస్తరణపైన ఆచితూచి అడుగులు వెయ్యాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారట. ప్రస్తుతానికి ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేని కారణంగా మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఈ నెల 30న మరోసారి తెలంగాణ ముఖ్య నేతలు అందరినీ పిలిచి మంత్రివర్గ విస్తరణపైన అభిప్రాయాలను జాతీయ నాయకత్వం తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చిందట. ముఖ్య నేతలు ఇచ్చే సమాచారాన్ని తీసుకుని మంత్రివర్గ విస్తరణపై పార్టీ హైకమాండ్ నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్పే అవకాశాలు ఉన్నాయి అనే టాక్ వినిపిస్తోంది. దీంతో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే సిఫారసులను కూడా జాతీయ నాయకత్వం పరిగణలో
పరిగణలోకి తీసుకుంటుందో లేదో అనేది ఆసక్తికరంగా మారింది. 2 రోజులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నా కనీసం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో మంత్రివర్గ విస్తరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్కు ఉంటుందా లేదా అనే చర్చ కూడా పొలిటికల్ వర్గాల్లో జరుగుతోంది. ఇక మంత్రివర్గంలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తారా, మంత్రివర్గంలో చోటు దక్కని జిల్లాలకు ప్రాధాన్యత ఇస్తారా అన్నది తేలాలి. ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వస్తే మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చిన నేతలకు ప్రాధాన్యత ఇస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం నిర్ణయం ఎలా ఉండబోతోంది, మంత్రివర్గ విస్తరణపైన చిక్కుముడి ఎప్పుడు వీడనుంది అనే అంశాలు సర్వత్రా ఉత్కంఠను రేపుతున్నాయి. మొత్తానికి మంత్రివర్గ విస్తరణకు ఎండ్ కార్డు వెయ్యాలని ఏఐసీసీ ఆలోచనగా కనబడుతోంది. అన్నీ కుదిరితే జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి జూన్లోనైనా మంత్రివర్గ విస్తరణకు తెరపడనుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.